సంపద సృష్టి అన్నారు కానీ దాన్ని పక్కన పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్ కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. పేదల నడ్డివేరిస్తూ కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిందని, రాష్ట్రం విద్యుత్ ఛార్జీల భారం మోపిందని ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏవో ఛార్జీలు పెంచుతూనే ఉన్నారని ఫైర్ అయ్యారు. సూపర్ 6 పథకాలు అన్నారు కానీ ఒక్కటి అమలు కాలేదన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. ముందుగానే ఆ గ్యాస్ సిలిండరు విపరీతంగా రేట్లు ఉన్నాయి, ఎవరు వాడే పరిస్థితులు కూడా లేని పరిస్థితి. సో అటువంటిది ఇప్పుడు మళ్ళీ రేట్లు పెంచడం, దాని తర్వాత ఉజ్వల రేట్లు కూడా పెంచడంతో బీదవారు బతికే పరిస్థితే లేదు. ఈ ప్రభుత్వం ఏదైనా లెటర్లు రాసే కార్యక్రమం జరిగి చేతులు దులుపుకునే కార్యక్రమం జరుగుతుంది కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇంకో దానికి కానీ ఇక్కడ ఏమీ ప్రజలకు ఉపయోగపడిన పరిస్థితి లేదు. ఏమి ఉపయోగపడిన పరిస్థితే కాదు, మా మేనిఫెస్టోలో చెప్పినట్టు కూడా ఏమీ అమలు చేసిన పరిస్థితి లేదు. మొత్తానికి 1,64,000 కోట్లు మాత్రం అప్పు చేయడం జరిగింది. అంతా దాచుకునే కార్యక్రమంలో భాగంగానే జరిగిపోతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడిన పరిస్థితి లేదు. చెప్పడం జరిగింది. కరెంట్ ఛార్జీలు మాత్రం ప్రతి 15 రోజులకోసారి ప్రతి నెల పెంచే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ట్రూ అప్ ఛార్జెస్ పేరుతోటి అన్నమాట.